పిజ్జా పిజ్జా ఏంటది పిజ్జా టేస్ట్ ఎట్లుంది శాస్త్ర? అయ్యా పిజ్జా అయిపోయింది. లేదు అయ్యో పిజ్జా లేదు. అయ్యో పిజ్జా తినేసి పెట్టిండు కొక్కు. అలా పిజ్జా లేదు, అయిపోయింది. కొక్కు అయిపోయింది. పిజ్జా పిజ్జా అయిపోయిందిరా. పిజ్జా ఎట్లుంది శాస్త్ర? పిజ్జా ఎలా ఉంది? దాన్ని చూపిస్తుందా? వాళ్ళ కలరా అని దాన్ని చూపిస్తుందా? దా చూపిస్తుందా? నన్నేం చూపిస్తా? నాకు నేను తీసుకుంటా, ఓకేనా? పిజ్జా ఓపెన్ చేసి తినేద్దామా? ఆల్రెడీ ఓపెన్ చేసిండు, చేసి చూసిండు. పిజ్జా ఉంది బాగుందిలా. అయ్యా అదే చిన్న ముక్కు ఉంది. వెజ్ అనుకుంది. ఏంటది? ఇది క్యాప్సికమ్ లాగుంది. క్యాప్సికమ్ ఏంటంటే వేసిన ఫ్లేవర్ అసలు బాలే. చప్పలతకలా ఉంటుంది. చప్పలతక ఉడకల డిఫరెంట్ గా ఉంది. నాకు నచ్చలేదు ఫ్లేవర్. అదే కొంచెం పెరుగన్నం, పెరుగు సర్ది పెరుగు ఉంటుంది చూడు, వెరైటీగా ఉంది. అది అంటే క్రీమ్ ఫ్లేవర్ కావచ్చు. అది సర్ది పెరుగు లాగా వెజిటేబుల్ ఫ్లేవర్ కాదు. అది వెజిటేబుల్ మనం రోజు తింటాం. అది ఇచ్చే ముందు పెట్టి మిషన్లో పెట్టిస్తారు అప్పటికప్పుడు. దాని ఫ్లేవర్ అది. కానీ కొందరు అయితే ఇష్టంగా తింటారు బాబా. బలిసిన వాళ్ళు పైసలు ఏం చేయాలో తెలియక చప్పలు అతుకుంటుంది కదా, చప్పగా ఉంటుంది కదా. ఏం తింటున్నావు రా? ఏంటది? స్వీటా? స్వీట్ ఎక్కడ తాడికి? ఈ మధ్య నాకు వంకాయ కూర నచ్చలేదు బాబు. 2 వారాల దాకా మళ్ళీ వంకాయ తాగు. తిని తిని బోర్ కొట్టేస్తుంది. రుచి అనిపిస్తలేదు నాకు. ఏంటది? చూపెట్టు చూపెట్టు. ఏందో ఇది మట్టి నోట్లో పెట్టుకుంటున్నా. నాకు తగ్గ తినేస్తున్నాడు అది. ఆగి నీకు ఫ్రూట్ ఇస్తా. అయిపోయిందా పిజ్జా? ఎవరు తిన్నారు పిజ్జా? డాడీ డాడీ తినలేదు. డాడీ తినలేదు.
అది అందరి పేర్లు చెప్పింది, నీ పేరు మాత్రం చెప్తలేదు. నేను తినలేదు కాబట్టి. తెచ్చి అది తెచ్చేదేమో నా కోసము, తినడేమో నువ్వు. అదే మొత్తం నేను మింగినట్టు. స్వీట్లు రాగానే పిజ్జా పక్క పట్టి తప్పింది. ఆఫీస్లో దీపావళి స్వీట్లు ఇస్తే నా కోసం తెస్తే మొత్తం నాకే ఇచ్చేయాలి. మళ్ళీ దాంట్లో పొత్తు ఎందుకు కుడతావు నువ్వు? పిల్లలు నాకే ఇచ్చేయాలి మొత్తం. పేరేమో నాది, ఊరేమో మీది. మళ్ళీ నాకు గింతే ఇస్తారు. పిజ్జా కానీ అదేంటంటే నాకు టేస్ట్ నచ్చలేదు, అందుకే లైట్ చేస్తాను. లేదంటే నా టేస్ట్ నచ్చింది అనుకో, గుంజుకొని దాపెట్టుకొని తింటుంది. అది బాగోదని నాకు ముందే చెప్పిన. కానీ సాయంత్రం కూడా టైం పాస్ తినొచ్చు. ఇందాక మట్టిలా ఉంది, అది హాజ్మల్ అనుకుంటా. హాజ్మలా అవునవును, అదే కావచ్చు. అయిపోయింది, అప్పయింది. రేపు సండే, ఎల్లుండి మండే, ఎల్లుండి ఫెస్టివల్. ఏం ఫెస్టివల్? దీవాలి. కానీ నిజంగా బావ అవన్నీ ఏం తీసుకురావద్దు బావ, ఆడావిడ ఏం చేయదు, వేస్ట్ పైసలు ఖర్చు. భూచక్రాలు పిల్లలు ఎక్కువ ఇష్టపడేటి తేవాలి, మంచిగా దీపాలు పెట్టుకోవాలి, ఇంటి నిండా వెలుగు వచ్చేటట్టు. భూచక్రాలు, సుసురు బత్తులు, గంతే. ఆ టప్పకాసులు అంట, అవి ఇవి గాలి గీలంతా బాగున్నాయి కదా ఇవి. ఒకరోజు మంచిగా లేవు, మిగతా మంచిగానే ఉన్నాయి. ఎర్రగా మంచిగా ఉన్నాయి. దాదాపు 1 నెల రోజుల నుంచి పొమగ్రనేటే తింటున్నాం, వేరే ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. అంటే అవే తీసుకొని వస్తాను అన్నమాట. ఈ పిల్లలు ఇష్టంగా తింటారు కదా. పిజ్జా ఇక శాస్త్ర ఇది కొడుకు బాగా నచ్చినట్టుంది, కానీ తినలేదు. అవును, ఏ బంగారం తిను శాస్త్ర. ఇగో ఈ గాడిద మొక్కది ఫ్రూట్స్ తినమంట, తినది. గడ్డి అయితే కావాలి, అడ్డమైన తిని బేట. తిని కొన్ని అన్న తిను, ఫ్రూట్స్ అవి. ఫ్రూట్స్ తినాలి. చూడు నేను వేస్తా కొన్ని, నేను ఎలా తింటాను చూపిస్తా. ఇలా వేసుకుని తిని కొన్ని తిని వేసుకో, డౌట్లో బలం వస్తుంది. హెల్తీగా ఉంటావు, మీ ఇమ్యూనిటీ పెంచుతుంది. మంచిగా తింటే నీలాగా ఎర్రగా ఉంటావు, లేకపోతే మీ అమ్మలాగా నల్లగా అవుతావు. నాగానే నల్లగా ఉండేటోళ్ళు ఉన్నారు. నేను సామాన్ చాయ్ కదా, బ్లాక్ కాదు వైట్ కాదు, సామాన్ చాయ్. నీకు ఒక తెలుసా, మేము హాస్టల్ ఉన్నప్పుడు ఎవరన్నా తెల్లగా ఎర్రగా కొట్లాడుకుంటారు కదా, కర్రముఖం గిర్రముఖం అని ఉండేలా కొడతారు తెలుసా. నిన్ను అంటున్నాను, ఫీల్ కాకు. నీ తెలుపు నా అరకాలు, నా నలుపు నీ తల అని అట్లా డైలాగ్ కొడతా. నాకు ఆ ఛాన్స్ లేదులే, ఆనే ఛాన్స్. డైలాగ్ నీ కొడుకుని అలాగ కొడతాడేమో అనుకున్నా, నీ కొడుకుని అలాగ కొడతాడేమో అనుకున్నా, ఎరగ కొట్టాడు. నీ 3 కొడుకుని అలాగ కొడతాడేమో అనుకున్నా, ఆడు తలగడ కొట్టాడు.
ఆయన తినే పిల్లలు పెద్దగా ఈ చిన్న వీడియోలు చూసుకుంటారు. చూసుకుంటారా? ఎవరు చూస్తారు పో. చూస్తారు, అది చిన్నప్పుడు చూడమ్మా. మనకేమో ఆ ఛాన్స్ లేదు చూసేటప్పుడు, ఫోటోలు తప్ప. మనం దొబ్బేస్తున్నాం కదా అన్ని. యూట్యూబ్లో పెడుతున్నా, కొంచెం సర్చ్ చేస్తే పెడతారు. రేపు సండే లేట్ లేవచ్చుగా, అసలు లేట్ పడుకున్నాం. ఎల్లుండి పండుగ, ఎల్లుండి జల్దీ లేవాలి. నీకు చాలా అవి ఇల్లు కావాలా? కావాలా చెప్పు, కావాలా చెప్పు. కావాలి చెప్తే ఇస్తా. సాస డోర్ అయిపో, దోమలు వస్తున్నాయి బాగా. కావాలి అను. నీకు కాదు ఇంకమ్మా, తమ్ముడిని అనమంటున్నా. టిల్లు కావాలి మమ్మీ, పప్పులు కావాలి. వాడు ఎట్లా తింటున్నాడు చూడు, కోతి పిల్లలుగా. ఇంకటు నా బంగారం మంచిగా తింటాడు పండ్లు. పొమగ్రానేట్ తింటాడు, మళ్ళీ ఇంక మిగతా ఏం తినడు. కోడి బుక్కిటలు బుక్తాడు. అన్నం తినమంటేనేమో అట్లా తినడు. ఇవైతే కావాలి. అంగన్వాడి పిండి అయితే బాగా తింటాడు. మళ్ళీ దోమలు వచ్చేస్తున్నాయి. మొన్నటి దాకా లేవు దోమలు, మళ్ళీ వచ్చేస్తున్నాయి. నీకు ఎక్కువ అవుతున్నాయా? ఎక్కువ అయితే తమ్ముడికి. నేను ఎవరు బల్మికి తిన్నా అంటలే, ఏదో కొన్ని తిను చాలు. టైం తిన్నావా లేదా? ఫ్రూట్ డైలీ కంపల్సరీ తినాల్సిందే, డైలీ ఒక ఫ్రూట్. చాలా నీకు ఈ మొత్తం తినేసి ఇంకెయ్యకి, ఇక మొత్తం తిని. ఎట్ట పడేయకుండా ఎట్లా వాడుకుంటున్నాం చూడు. కానీ అట్టలతోటి ఏదన్నా చేయాలనిపిస్తుంది బా. యూట్యూబ్ లో చూసి చేద్దాం అనుకున్నప్పుడు అట్టలు ఉండే, ఐడియా లేనప్పుడు మాత్రం అట్టలు ఉంటాయి. ఇప్పుడు ఏం ఐడియా వస్తలేదు దాంతో. ఏం అబ్బా, దోమలు లేని రాజ్యం ఏదో కానీ మంచి సుఖంగా వాడుకుంటుండో చాలు, ఏ దోమల బాధ లేకుండా. దోమలు లేనిది ఏ దేశం బావా? పాకిస్తాన్. పాకిస్తాన్ జీనియస్ అంటావు కదా బావా, చెప్పు. పాకిస్తాన్. పాకిస్తానేనా? కాదు, దాని పేరు ఏదో పేరు ఉంటుంది. పేరు నోట్ల నుండి కానీ వస్తలేదు నాకు. వాళ్ళు తినడానికి అన్నాలు ఉండవు పాకిస్తాన్లో, దోమలు తిండి బతుకుతారు. అంత లోగు పాకిస్తాన్ అంటే నీకొద్దా? చాలా మోడీ సర్కార్ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటుంది. ఇంతకు ముద్ద వద్దన్నావుగా. చాలా ఏం తింటున్నావు బేటా? పొమోగ్రనేట్. గుడ్. సూర్య ఏం తింటున్నావు సూర్య? పప్పులు పప్పులు అంటున్నాడు తమ్ముడు భాష, పప్పుల భాష.
పొమగ్రనేట్. వాడికి అన్నికే రాదు కదా పొమగ్రనేట్ అని. పిజ్జా అన్నిక మాత్రం వస్తుంది. పిజ్జా వాడికి ఆ పాట బాగా నచ్చింది. పిజ్జా అసలు పిజ్జా ఎవరి కోసం కనిపెట్టారు తెలుసా? ఆర్మీ కోసం. ఎందుకు? వాళ్ళు యుద్ధం చేయడానికి పోతారు కదా, ఆ ఫుడ్ ఖరాబ్ కాకుండా ఉండాలి, కొంచెం తినగానే బలం ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఆకలి అవ్వద్దు. అంటే దీంట్లో బలం వస్తుందా? హై ప్రోటీన్స్ ఉంటాయి అలా. పిజ్జాలోనా? అసలు కనిపెట్టింది వాళ్ళ కోసం. వాళ్ళు యుద్ధం పోతావో తీసుకుని పోతారు బ్రెడ్లు, ఖరాబ్ కావు తొందరగా. ఆకలి అయినప్పుడు ఒక్కొక్క ముక్క తినేస్తారు, ఇంకా ఆకలి కాదు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అలా ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు? పిజ్జా గురించి చూడు, యూట్యూబ్లో సెర్చ్ చేయి. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ వచ్చింది. ఇది దీన్ని తినడం వల్ల ఏమైతే హై ప్రోటీన్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఆర్మీ వాళ్ళంటే బాగా యుద్ధం చేస్తారు, ఎక్సర్సైజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అరిగిపోతుంది. వీళ్ళు బయట వాళ్ళు తిని ఏమన్నా లావ్ అయిపోతారు. అందుకని డాక్టర్స్ పిజ్జా తినొద్దు అంటారు, హై క్యాలరీస్ ఉంటాయి. అది పిజ్జా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు తినొచ్చా? ఎక్కువగా వాళ్ళు తినరు కదా. ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా, అది కూడా ఆర్మీ వాళ్ళదే. వాళ్ళ యుద్ధానికి వాటికి సంబంధించిన కోసం తయారైంది డిజైన్. అది ఇప్పుడు పబ్లిక్ వాడుతుంది. బాగానే నాలెడ్జ్ ఉంది అయితే, ఆర్మీ నాలెడ్జ్. కానీ ఆర్మీ లేదు. యుద్ధం వస్తే ప్రతి భారతీయుడు సైనికుడు అవుతారు. చాలా అయిన వీడియో చూసారు కానీ లే క్లీన్ చేసుకొని పడుకున్నాం. తింటాం పడుకోవటం ఇదే పని. ఆఫీస్కి పోతేనే మా సార్ గారు నన్ను తింటాడు. మా సార్ గారికి బ్రెయిన్ అంటే బాగా ఇష్టం అంట, ఫ్రై చేసుకుని మరీ తింటాడు. ఆ బ్రెయిన్ కూడా పాతలో బ్రెయిన్ పనిచేయదంట, కొత్తగా జాయిన్ అవుతారు చూడు, వాళ్ళు బ్రెయిన్ వేసుకుని ఫ్రై చేసుకుంటే ఉంటుంది మజా, ఫుల్ మజా. ఆ మజా ఎక్కడ పోయినా దొరకదంట. ఎంతసేపు చూసినా పీకేస్తా అంటాడు. ఇంటర్వ్యూలో పోయినప్పుడు అదే రోజు నాది పీక్తా. మీ ఆఫీసర్లో ఎవరండి చక్కగా అవుతుంది. మీ ఆఫీసర్లో ఎవరండి చక్కగా అవుతుంది. చూడండి ఆడపోయి మీ సార్ చెప్పాలి. ఇంకేమంటాడు, పీక్తా అంటాడు. ఇంకంతగానే ఏం చేస్తాడు పీకడం. ఏమనంటే Naukri.com ఒత్తుతా బోల మంది వస్తారంటాడు. Naukri.com లేదా బటన్ ఒత్తితే 100 మంది వస్తారంటాడు. మన కూడా ఒక ఒత్తితే మనకు కూడా 100 పోస్టులు వస్తాయి. ఆ సార్ గారు ఎందుకు అర్థం చేసుకోడేమో, పీక్తే ఇంకో చోట దొరకమైంది. ఎప్పుడు మాడతాడో ఏమో. డస్ట్బిన్ నేను బ్రష్ చేసుకోవాలా. ఆయన ఉబ్బరిస్తుంది, వర్షం పడుతుందేమో. 3 కారణాలు బలి కూస్తున్నారు. సరే, అడ్వాన్స్ హ్యాపీ దివాళీ చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ చెప్పండి అందరికి. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఇయర్ కూడా చెప్పు, వాళ్ళు ఎప్పుడు చూస్తాం. 2025 డేట్ ఎంత? అక్టోబర్ 20 డేట్ 20 డేట్ వచ్చేసి డేట్ 19 అయితే లేదు, దివాళీ డేట్ 20 కదా. 20కే ఉంది, కానీ మనం అడ్వాన్స్ చెప్తున్నాం కాబట్టి 18th. సో అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సో మీరు మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంతటితో ఈ వీడియో ముగించి ఉన్నాము. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నీ ఛానల్ కూడా చెప్పు. నా ఛానల్ పేరు వచ్చేసి మౌలాలి సురేఖ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఏముంటే ఆల్రౌండర్, అన్ని మిక్సింగ్ ఉంటుంది. డాన్సింగ్, కామెడీస్, డైలీ రొటీన్ బ్లాగ్స్, ఏదైనా యూస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. పర్టికులర్ ఇది అనేది ఏం లేదు. బాయ్ చెయ్యి. బాయ్ చెయ్యి. బాయ్ బాయ్ చెయ్యిరా. దగ్గర పోయి చూపెట్టు. బాయ్. కిస్ పెట్టి కొట్టిల్లు. కిస్ పెట్టి కిస్ కిస్.
వెరీ గుడ్. కిస్ పెట్టు ఇంకా ఇంకా బాయ్.